హాయ్ అండి. వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అండి. అసలు రాయలసీమ స్పెషల్ అంటేనే ప్రతి ఒక్కరికి తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదండి. ఉగ్గాని, దానికి తోడు బజ్జీ. నేనైతే ఇవాళ బజ్జీ చూపించట్లేదండి, అది ఇంకొక వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను. ఇవాళ అయితే ఉగ్గాని చూద్దాము. ఈ ఉగ్గానికి తోడు మధ్యలో నేను చేసే ఒక చిన్న పౌడర్ని దీంట్లోకి యాడ్ చేసుకున్నారా అంటే ఈ పౌడర్తోనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడైతే ఫస్ట్ నేనైతే వెడల్పాటి గిన్నె తీసుకున్నానండి. ఆ గిన్నెలో నాకు సఫిషియెంట్ కావాల్సినంత వాటర్ తీసుకొని, ఇప్పుడు బొరుగులు ఒక్కొక్క ఏరియాలో మరమరాలంటారు, వీటిని కొన్ని బాగా నీళ్ళల్లో వేసి వెంటనే తీసేయండి. ఒక 2 నిమిషాలు బాగా దాంట్లో ఉండాలి. బొరుగులు ఎంత నానితే ఉగ్గాని అంత మెత్తగా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. దీంట్లోనే టేస్ట్ అంతా ఉంటుంది. ఇప్పుడు చూపించిన విధంగా ఒక 2 నిమిషాలు బాగా నీళ్ళల్లో నానబెట్టి పిండుకొని చూస్తున్నాను కదండి. ఇదిగోండి పొడి పొడిగా చాలా బాగున్నది అన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడైతే ఒక బాండీ పెట్టుకున్నానండి. బాండీ తీసుకొని సిమ్లో పెట్టుకొని, ఈ ప్రాసెస్ మొత్తం నేను సిమ్లోనే చేసుకుంటాను. స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక కొంచెం 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, తర్వాత 1 టీ స్పూన్ పచ్చిపప్పు, పచ్చిశనగపప్పు అంటారు ఒక్కొక్క ఏరియాలో. ఓవరాల్గా ఇవైతే తాలింపు దినుసులండి. ఇవైతే దోరగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, వేసిన తాలింపు దినుసులు మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కలుపుకుంటూ సిమ్లోనే వేయించేసుకుందాం. ఇప్పుడైతే 4-5 రెబ్బలు కరివేపాకు వేసుకుందాము. 2 ఎండుమిర్చి కట్ చేసేసి వేసుకుందాం. ఇంకొక 2 సార్లు అలా అనేస్తే మనం వేసుకున్న తాలింపు గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తుందండి. ఎందుకంటే ఒక 2 నిమిషాల్లో అది కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, అయిపోయింది కదా. ఇప్పుడైతే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుందాం. వీటిని కూడా బాగా మెత్తబడితే అస్సలు బాగోదండి. ఒక రకంగా మనం మగ్గబెట్టుకుంటేనే బాగుంటుంది ఉల్లిపాయలు. ఇప్పుడు ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి నేను ఒక్క స్పూన్ సాల్ట్ వేస్తున్నాను దీంట్లో. ఇది అందరికీ తెలిసిన ట్రిక్కే అండి. కొంచెం ఉల్లిపాయలు తొందరగా మగ్గాలి అంటే 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు అయిపోయింది అని అన్నాక ముందుగా కట్ చేసుకున్న టొమాటో కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు నేనైతే ఈ ఉగ్గాని 4గురికి సరిపడా చేస్తున్నానండి. దానికి సరిపడా క్వాంటిటీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా వేసేస్తున్నాను. ఇది మూత పెట్టేసుకొని ఇది మగ్గేలోపు నేను ఫస్ట్లో చెప్పాను కదా, దీంట్లో వేసుకునే పౌడర్ కూడా మనం ఫ్రెష్గా వేసుకుందాము, దీంతోనే టేస్ట్ వస్తుంది అని. ఇప్పుడైతే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పప్పులు, శనగపప్పు వేసుకొని దాంట్లోకి 5-6 ఎండుమిర్చి వేసుకుందాము. తర్వాత అయితే 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 రెబ్బలు వెల్లుల్లి, అంతే అండి. ఒక్కసారి అలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. ఇది ఇలా చేసేసుకునేసరికి చూడండి, మళ్ళీ మనం బాండీ దగ్గరికి వస్తే ఉల్లిపాయలు చాలా చక్కగా మొత్తం మగ్గిపోయాయండి. ఇప్పుడైతే ఈ స్టేజీలో మనం ముందుగా నానపెట్టుకొని తీసుకున్నాం కదా బొరుగులు, అవి వేసుకుందాం. చూడండి, ముందుగా మనం తడుపుకున్న బొరుగులు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బొరుగులతో పాటు
మనం ముందుగా మిక్సీ వేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా వేసేసుకుందాం. మనకి బొరుగులు పట్టి ఆ పౌడర్ ఎంత పట్టిద్దో క్వాంటిటీని పట్టి వేసేసుకోవడమేనండి. దీనికి కొలత ఏమి ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కరికి వేసుకుంటారు, ఒక్కొక్కరు ఇద్దరికి. అప్పుడు క్వాంటిటీని పట్టి వేసుకుంటాం కదా. ఇప్పుడు మనం మొత్తం పైనుంచి కిందకి మనం కలుపుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా చూసుకుందాం. చూడండి, బొరుగుల్లోకి పౌడర్ వేసి కలిపితే ఈ టెక్స్చర్ ఇలా వచ్చేసిందండి. ఇంకా మ్యాక్సిమం 90% ఉగ్గాని అయిపోయినట్టే. ఇంకా లాస్ట్లో స్టవ్ ఆపేసి నిమ్మకాయ పిండుకోవాలండి. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మనం బాగా కలిదిప్పుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. నిమ్మకాయ పిండుకున్నాం కదా. ఫస్ట్లో ఉల్లిపాయలు మగ్గడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు నిమ్మకాయకి ఉగ్గానికి మొత్తానికి ఎంత సరిపడిద్దో ముందు వేసిన సాల్ట్కి మొత్తం చూసుకొని టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడైతే నిమ్మకాయ, ఉప్పు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాం. అంతే అండి. ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. సర్వింగ్ బౌల్లో కూడా నిమ్మకాయ సరిపోని వాళ్ళకి ఎవరి టేస్ట్ వాళ్ళది కాబట్టి ఒక నిమ్మకాయ ఇచ్చేసి 2 పచ్చిమిర్చి అలా పక్కన పెట్టామంటే